టోల్గేట్ వద్ద సమయం వృధా ఎందుకు? డిజిటల్ ఇండియాలోకి మారండి. ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేయండి. మీ భాస్కర్ ట్రావెల్స్ లో అన్ని వాహనాలకు స్పాట్ ఫాస్టాగ్ అందుబాటులో కలదు. ఫాస్టాగ్ కొరకు విచ్చేయండి. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్బొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రీతు. డిసెంబర్ 25 క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి నాడు రాష్ట్ర వ్యాప్తంగా 37,55,000 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు ఉండమట్ల ఎలిచా అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఇళ్ల పట్టాల జాబితా ప్రదర్శనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 76 మంది లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుత ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని గతంలో కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని సాగు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ అక్రమంగా ప్రవేశించి సరిహద్దు రాళ్లను తొలగించారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 37 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం చేశామని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవటం జరిగిందని, అందువల్ల ముందుగా డి నమూనా పట్టాలు అందిస్తామని, ఆ తర్వాత అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సర్వే చేసి రాళ్ళు పీకేశారు. ఆక్రమించింది కాకుండా మళ్ళీ రౌడీజం గోండాయిజం కేసు పెట్టామన్నా. కేసు పెట్టామండి. అది 2 months దాకా పెట్టారంట. మీరు మళ్ళీ రోజు పెట్టండి. ఇది గవర్నమెంట్ వాడుకుంటున్నారా ఎవరండి? ఇప్పుడు కొట్టేయండి, మొత్తం ఇవన్నీ తీసేయండి, మొత్తం తీసేయండి. మీరు ఎస్ఐ గారు సార్ కానిస్టేబుల్ పంపిస్తాను. ఇస్తా సార్ కానిస్టేబుల్ మీరు మొత్తం తీసేయండి. గవర్నమెంట్ భూమి ఎంత ఉందో ఒక నుంచి కూడా వదలొద్దు, మొత్తం ఆక్యుపై చేయండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి పేదల కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారనేది మీ అందరికీ తెలుసు. ఇళ్ల స్థలాల విషయానికి వస్తే గతంలో నాకు తెలిసి నాకు గుర్తున్న ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళని అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మరి స్వర్గీయ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టించారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ లేవు. ఎంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చింది చరిత్రలో ఇదే మొదటిసారి. మన రాష్ట్రం జనాభా 5 కోట్ల మంది జనాభా. దాంట్లో రేపు 25వ తారీఖున శ్రీకారం చుట్టుపోతున్నది. ఎన్ని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? రేపు 25వ తారీఖున క్రిస్మస్ పండుగ, అలాగే ముక్కోటి ఏకాదశి. ఆ పర్వదినాన్న పేద ప్రజలందరికీ కూడా నిజంగా ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకునేలాగా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. మొత్తం కలిపి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 37,55,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. 37,55,000 చిల్లర. అద్భుతం ఇది, మహాద్భుతం ఇది. ఇంతవరకు చరిత్రలో నేను పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదు ఇలాగ ఇంత భారీ ఎత్తున మరి పేదలకి ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం అనేది. అది కూడా ఇళ్ల స్థలాల్ని అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. మహిళలకి సాధికారత ప్రసాదించడం కోసం, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, మరి మహిళల్ని మరి వారి యొక్క వెనుకబాటుతనాన్ని తీసివేయటం కోసం ఈ రకంగా మహిళలకి ఇవ్వాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. కాబట్టి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 37,55,000 చిల్లర మహిళలకి రేపు 25వ తారీఖున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వబోతా ఉన్నారు.
అయితే దీంట్లో మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోర్టులో వేయించారు. ఏమని? ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేది మీరు అసలు మహిళలకు ఎలా ఇస్తారు, లేదా పర్మనెంట్గా ఎలా ఇస్తారని చెప్పి. దీంట్లో మన ముఖ్యమంత్రి గారు పెట్టింది ఏంటంటే, ఒకప్పుడు ఇచ్చే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగాయి కాదు, అవునా? ఇప్పటికీ మనం చూడవచ్చు, ఇందిరా మిల్లులో ఎవరు రిజిస్ట్రేషన్ చేయించలా. అలాగే ఆ ఇల్లు మార్చుకోవడం అంటే అమ్ముకోవడానికి కానీ లేకపోతే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడానికి కానీ అవకాశం లేదు. కానీ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నది ఏంటంటే, ఆ ఇల్లు ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు అది అమ్ముకోవచ్చు, లేదా అక్క చెల్లెమ్మలకి ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా డబ్బు అవసరమైతే దాన్ని బ్యాంకులో పెట్టి తీసుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి, మీకొచ్చే లబ్ధిని మోకాలు అడ్డు పెట్టడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి ఇన్ని రోజులు ఆపారు. అయితే మన ముఖ్యమంత్రి గారి యొక్క మొండితనం మీకు తెలిసిందే. నేను మహిళలకి అక్క చెల్లెమ్మలకి మేలు చెయ్యాలి అనుకుంటే చెయ్యాలంతే, ఎవరు అడ్డం వచ్చినా కానీ. అందుకనే ఏం చేశారంటే, ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే డీ నమూనా పట్ట, అంతేనా? డీ నమూనా పట్ట ఇస్తున్నారు. డీ నమూనా పట్ట ముందు తీసుకుని మీ అందరికీ కూడా ఇళ్ళు కూడా కట్టిస్తాం. ఆ తర్వాత ఈ కోర్టు కేసు తీరిపోయిన తర్వాత వెంటనే వాటిని మరి ఒరిజినల్ పట్టాలుగా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అక్క చెల్లెమ్మలు వాటి మీద లోన్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకోవటానికి కూడా వెసులుబాటు కల్పించేలాగా చర్యలు తీసుకోబోతున్నారు మన ముఖ్యమంత్రి గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం మరి ప్రతిపక్షాల వారు చేస్తున్నటువంటి కుట్ర. రేపొద్దున ఏమంటారు తెలుసా? అదిగో మాట తప్పారు, రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు చేయలేదు, అక్క చెల్లెమ్మల పేద రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు చేయలేదు, మాట తప్పారు అని చెప్పి చెప్పడానికి. కానీ మన నాయకుడు మాట తప్పే నాయకుడు కాదు, మాట తప్పడు, మడమ తప్పడు. కేవలం ఈ నారా చంద్రబాబు నాయుడు కోర్టుల కేసులు వేయటం వల్ల ఈ రోజున మరి అక్క చెల్లెమ్మలకు డీ నమూనా పట్ట ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఒరిజినల్ పట్టాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి, పేర్లతో సహా అన్ని ప్రింట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఆసరా కానీ సంపూర్ణ పోషణ కానీ ఇలా ఒకటేంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి మరి మంచి ముఖ్యమంత్రి, పేదల పాలిట పెన్నిటి, పేదల యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క రక్షణ కోసం మరి అహర్నిశలు కృషి చేసేటటువంటి ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం అనేది మన అదృష్టంగా భావిస్తూ, ఆయన దగ్గర మరి నేను మీ ప్రాంతానికి మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా నేను ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఎర్రచందనం, మిరియాలు, అలోవెరా, పటిక, ఆలివ్ ఆయిల్, తేనె వంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ సోప్, రెడ్ క్యాండిల్ సోప్. ఇది హ్యాండ్ మేడ్ సోప్. చర్మంపై మురికి తొలగించి అద్భుతమైన స్నానానుభూతిని కలిగిస్తుంది. కుశల ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ మరియు రిటైల్, సుబ్బారెడ్డి కాలనీ, ప్రతిభా పబ్లిక్ స్కూల్ దగ్గర, జంగారెడ్డిగూడెం.